10వ అధ్యాయం విభూతి యోగం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ శ్లోకంలోకి వచ్చేసింది. నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను, సమస్త జగత్తుకి ఉత్పత్తి కారణమైన వాడను. ఇప్పుడు అందరూ వచ్చారండి. సమస్త జగత్తుని నేనే పుట్టించానని భగవంతుడు భగవద్గీతలో భగవాన్ వాచ అని చెప్తున్నాడు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుల వారి ద్వారా అర్జున వారికి, అర్జునుల వారి ద్వారా సమస్త మానవాళికి నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను, నా వలననే సమస్తము నడుచున్నదంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నీ వచ్చారా లేదా? ఏమా కొద్దిసేపు అరవద్దమ్మా, అయిపోయింది. శైలి గారు లోపలికి వెళ్ళి కొద్దిసేపు అరవద్దు, అందరికీ సాపేసి ఆడు కూర్చోబెట్టాల్సింది. లోపలికి పోండి. అర్థమవుతుందా? మీరు వ్యవహారాలు పెట్టుకుంటే తలుపులేయండి, వ్యవహారాలు పెట్టుకుంటే తలిపేయండి. మీకు మంచి మాటలు అవసరం లేదంటే తలిపేయండి. వ్యవహారాలు ఎప్పుడు మీరు ఉండే అన్నీ ఎక్కడికి పోయినా అవి దొరుకుతాయి, ఈ మాటలు దొరకవు. భగవద్గీత ఏం చెప్తుందండి? నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను, నా వలననే సమస్తము నడుచుచున్నదని వివేకవంతులు తెలుసుకున్న వాళ్ళని ఏమన్నాడు? వివేకవంతులు, జ్ఞానవంతులు ఒకటే కోవకు చెందిన వాళ్ళు. వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తి భావముతో నన్నే భజించుచున్నారు. భగవంతుడు అక్కడే ఈ సృష్టి అంతా ఆయనదే అని చెప్పి, ఈ సృష్టి ఆయన వల్లనే నడుస్తుంది, నా శరీరాన్ని ఆయనే సృష్టించాడు, నా ఆత్మని శరీరానికి ఆయనే కలిపాడు, నాకు ఒక ఆయుష్ని ఆయనే ఇచ్చాడని చెప్పి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దైవాన్ని పరిపూర్ణ భక్తితో భక్తి చేస్తారో వారు మాత్రమే వివేకవంతులు. వివేకానికి వ్యతిరేక వాడు ఏంటండి? ఇంకోటి చెప్పండి ఒకసారి. అవివేకం. ఎవరైతే వివేకవంతులు కాదో వారంతా మిగతా వాళ్ళు అవివేకులు. మీరు అవివేకుల్లో ఉంటారో వివేకుల్లోకి వస్తారో, దేవుడు అక్కడని వివేకంలో ఉంటారో. నాకు ఎవరు పడితే వాళ్ళు దేవుడు, ఈ కాసింగారు కదా, కాసింగారు తాత వచ్చి చెప్పినా నేను ఎన్నా ఇట వదిలేసి మళ్ళీ నా ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కళ్ళు ఇచ్చిన వదిలేస్తా, నేను చేతులు ఇచ్చిన వదిలేస్తా, నా పుట్టుక చావుల్ని గుప్పెట్లో పెట్టుకుని వదిలేస్తా, నా దారి నాదే, నా దారి రాదారి, నా దారి గోదారి అన్నారంటే మరణం ఒకటి ఉంది. మరణం ఎదురుగా మీకు కానీ నాకు కానీ మరణం ఒకటి ఉంది. మరణం ఎవరి చేతిలో ఉందో చెప్పండి, అప్పుడైనా మీరు దేవుడిచే పట్టుకోబడతారు. అప్పుడు మిమ్మల్ని కాపాడటం మీ ఆస్తి వల్ల కానీ, మీ తాత ముత్తాతల వల్ల కానీ, మీ పిల్లల వల్ల కానీ, మీ భర్త వల్ల కానీ, మీ భార్య వల్ల కానీ, మీ బలం వల్ల కానీ, మీ తెలివి వల్ల కానీ అవ్వదు, సాధ్యం అవ్వదు. అప్పుడు అంటాడు ఆ రోజు, సరిపోను ఆయుష్ ఇచ్చాను, సరిపోను జ్ఞానం ఇచ్చాను. అర్థమవుతుందా? సరిపోను బంధాలు ఇచ్చాను, ఈ బంధాలు టెంపరీ, నా బంధం పర్మనెంట్ అని నీకు మైండ్లో ఎప్పుడో వేసాను, నువ్వు నా దగ్గరికే రావాలి అని చెప్పి ఆ రోజు దైవం చెప్తాడు, నీ సమయం, నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నావు, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వృధా చేసుకున్నావు, నీకు ఇచ్చిన బంధాలని వృధా చేసుకున్నావు. అర్థమవుతుందా అని చెప్పి దైవదూత ఆ రోజు చెప్తుంది. సరే, ఇక బైబిల్లో నెహెమ్యా 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను, భూమిలో ఉండు దాన్ని అంతటిని, సముద్రంలో ఉండు దాని అంతటిని సృజించి కాపాడువాడవు నీవే, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారు. అర్థమైందా? ఏమంటున్నాడు? నీవే అద్వితీయుడైన యెహోవా. యెహోవాకి కానీ బ్రహ్మకి కానీ ఈ 2 భాషలండి. మంచిది, అర్థమవుతుందా? ఇంకా క్లియర్గా చెప్తాడు, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. అర్థమవుతుందా? నేనే రోషము గల దేవుడిని. ఆకాశం ఎందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఎటువంటి ప్రతిమను పెట్టరాదు, దానికి సాగిలపడరాదు. నేనే రోషము గల దేవుడిని. అర్థమవుతుందా? రోషము గల దేవుడిని అంటున్నాడు. రోషానికి కోపానికి తేడా తెలుసా మీకు? తెలుసా? రోషం అంటే, కోపం అంటే తేడా తెలుసా? కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే, కారం ఎక్కువ వేస్తే భర్త భార్యపై చూపించేదాన్ని కోపం అంటారు. రోషం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఒక బంధంతో భర్త దగ్గర అయిన తర్వాత ఈ భర్త ప్లేస్ని వేరే వాళ్ళకి ఇస్తే వచ్చేది రోషం. అర్థమవుతుందా? దేవుడి ప్లేస్ వేరే వాళ్ళకి ఇస్తే
దేవుడు రోషవంతుణ్ణి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. విడమర్చి చెప్తున్నాను, ఆ బాధ్యత మా మీద ఉంది. మీరు తిట్టుకున్నా సరే, మంచి మాటలు చెప్పిండని మనసులో భద్రపరుచుకున్నా సరే, మీ ఇష్టం అది. ఇక ఖురాన్ 39వ అధ్యాయం 62వ వచనం, ప్రతి వస్తువును సృష్టించిన వాడు అల్లాయే, ప్రతి వస్తువుకి యజమాని అల్లాయే. ఇక్కడ అల్లా అన్నాడు, అక్కడ యెహోవా అన్నాడు, అక్కడ బ్రహ్మ అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో 163వ వచనం సూర్య బకరా దివ్య ఖురాన్లో, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేడు. ఈ విషయం గ్రహించడానికి భూమి ఆకాశాల నిర్మాణంలో, ఈ యొక్క సంచరించే ఓడల్లో, సముద్రాల్లో, మానవుడికి ఈ ప్రకృతిలో, ఈ మానవుడి శరీరంలో లెక్కలేనన్ని సూచనలు ఉన్నాయి. ఒక గొప్ప మాట చెప్పాలంటే, నీలో నీ శరీరాన్ని సృష్టించిన అద్భుతమైన గుండెని, అద్భుతమైన మెదడుని, అద్భుతమైన నాలుకని, అద్భుతమైన చేతుల్ని, చేతుల్లో ఉన్నటువంటి ఈ వేళ్ళని, ఈ వంగే కీళ్ళని, వీటన్నింటినీ నిర్మించినోడు ఒకడున్నాడని నీ శరీర సూచనతో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే బయట ప్రపంచమంతా తిరిగినా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. అర్థమవుతున్న విషయం? నీ శరీర నిర్మాణాన్ని సూచనగా భావించి నీ శరీరం లోపల భాగాలు బయట భాగాలని ఎవరు సృష్టించారని ఆలోచించకుండా, పరిశీలించకుండా నువ్వు అజ్ఞానంతో ప్రపంచమంతా తిరిగినా నువ్వు దైవాన్ని తెలుసుకోలేవు. నువ్వు దైవాన్ని తెలుసుకోవాలంటే నీ శరీరాన్ని, నీ ఆత్మని ఒక్కసారి పరిశీలించన్నాడు. విషయం అర్థమైందా? 3 గ్రంథాలు దైవం ఒక్కడని చెప్తున్నాయి. నేను ముగిస్తున్నానుగా ఈ మాటలు చెప్పడానికి, దేవుడు అక్కడనే ఈ మాటలు చెప్పడానికి మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం ఇచ్చాడు. అయిపోయింది మేడం. మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త ఆదం గారు ఇచ్చాడు. ఆదం గారిని ఎలా సృష్టించాడు? దైవం అంటే తన చేతులతో భూమి మీద అన్ని రకాల మట్టిని తీసుకొని ఒక నిర్మాణం చేసి, మానవ నిర్మాణం చేసి, తన దగ్గర ఉన్న ఆత్మలో ఒక ఆత్మను తీసుకొని ముక్కు ద్వారా ప్రాణం వదగా మొట్టమొదటి మానవుడు తయారయ్యను. దీన్ని మీకు రిఫరెన్స్ కావాలంటే బృహదారణ్యక ఉపనిషత్తు 3:4:3 అండి. ఆ ప్రజాపతి అంటే నేను అది శ్లోకం కూడా చదవగలుగుతాను, కానీ అంత సమయం లేదు కాబట్టి తగ్గించుకున్నాను. ఆ ప్రజాపతి ఒంటరిగా ఉన్నందున తృప్తి నొందలేదు, అందువలన ఒక్కటిగా ఉండి వాడు ఆనందించుటలేదు. అతడు 2వ దానిని కోరెను. అప్పుడు అతడు స్త్రీ పురుషులు ఇరువురి జంట ఎట్లుండనో ఆ రీతిగా నుండెను, అనగా తనని 2 భాగములుగా చేసుకొనెను. అప్పుడు అతడు సతీపతి 2 వ్యక్తులుగా మారెను. కాబట్టి మనుష్యుడు చీల్చిన ఎదురు బొంగు వలె ఉన్నాడని చెప్పి యజ్ఞవల్క ఋషి చెప్పి ఉన్నాడు. అందుచేతనే పురుషుని యందుండి ఈ అర్ధభాగము స్త్రీచే పరిపూర్ణము చేయబడింది అని చెప్పి స్త్రీ పురుషుల్ని జంటగా చేశాడు. మనం కూడా మన భాషలో చెప్పాలంటే అర్ధనారీశ్వరుడు అంటారు. మొట్టమొదటి మానవుడు శివుడు అని చెప్తారు. అర్థమవుతుంది. శివ పార్వతులు మొట్టమొదటి జంట అని చెప్తారు. అంటే మనకి ఇట్లా అర్థం కావాలంటే బృహదారణ్యక ఉపనిషత్తులో అయితేనేమో ఆదం హవ్వ అని ఉంది. ఇట్లా మనకి అర్థమయ్యేటప్పుడు శివ పార్వతులు అంటే సగం శరీరం పార్వతి, సగం శరీరం శివుడు అనేటటువంటి మనకి ఎందుకు చెప్తున్నారంటే, భార్యాభర్తల బంధం శరీరాలు 2 కానీ మనసు ఒకటే. ఆయన ఊరికి పోతే వచ్చేదాకా మనసంతా గుంజుతుంది, చేనికి పోయినా ఇంటికి వచ్చేదాకా మనసంతా గుంజుతుంది, ఆ ఊరికి పోయినా మనసంతా గుంజుతుంది. మనసులు ఒకటే, శరీరాలు 2. అర్థమవుతుందా? అంత గొప్ప బంధాన్ని సృష్టించినోడు దైవం. మొట్టమొదటి బంధం కూడా భార్యాభర్తల బంధం భూమి మీద. ఇక అదే విషయాన్ని బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాముని నుండి తీసిన ఆ పక్కటెముకని స్త్రీగా నిర్మించెను. ఆమె పేరు అవ్వ అని పేరు పెట్టినప్పుడు ఆదాము నొద్దకు ఆమెను తీసుకొని వచ్చాడు. ఆదాము ఇట్లా నేను ఆమెతోని, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన కనుక నారి అనబడును. ఇది బైబిల్లో ఉన్న విషయం అండి. మొట్టమొదటి జంట. అంతకుముందు మనుషులు లేరు. అంతకుముందు ఎవరున్నారా అంటే గంధర్వులు అంటారు హైందవ పరిభాషలో, జిన్నాతులు అంటారు ఖురాన్ పరిభాషలో. ఇట్లా ఈ మానవ జాతి కంటే ముందు ఇంకొక జాతి ఉంది. ఆ జాతే భూమి మీద మొత్తం దేవుణ్ణి ఆరాధించేవారు కొంతమంది, అల్లకల్లను సృష్టించేవారు కొంతమంది. దాంట్లో ఒక ఇబ్లీస్, ఒక సాతాను అనేవాడు దైవ వ్యతిరేకైతే అతని యొక్క గర్వం అనసడానికి మానవ జాతిని కృతజ్ఞతాభావంతో పుట్టించాడు దైవం. ఇక ఖురాన్లో చెప్తే
ఆయన 4:1 అండి. సూర్య అన్నిసా, మానవులారా మీ దైవం పట్ల నిష్ట కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించాడు, అదే ప్రాణి నుంచి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను ప్రపంచంలో వ్యాపింపజేశాడు. అర్థమవుతుందండి. మీ ముందుకి గ్రంథాల సాక్ష్యాలు కూడా వచ్చాయి. ఇక లాస్ట్ దేవుని లక్షణాలు లేకుండా ఎవరినైతే దేవుడు అంటారో మీరు, అప్పుడు మీరు అన్న మాటని అది పుణ్యంగా మీరంటే అది పాపంగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పరలోకం గురించి 2 మాటలు చెప్పుకున్నాం. ఇందాక మౌలాలి గారు అడిగారు, ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, మానవుడి జీవితం భూమి మీద నీటి బుడగ లాంటిది. అవునా కదా? వేసుకున్న చొక్కా ఇప్పుతామో లేదో తెలియదు, నిద్రపోతే తెల్లారి మళ్ళీ లేస్తామో లేదో తెలియదు. అవునా కదండి? ఆ నైటే హార్ట్ అటాక్ వచ్చి ఆ రోజే చివరి రోజు కావచ్చేమో. కాబట్టి ఇక్కడ నీటి మీద బుడగలాంటి జీవితం, కానీ ఆయుష్ని ముందే ఫిక్స్ చేశాడు ఆయన. మరణం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళామంటే శాశ్వతంగా యుగాల తరబడి జీవితం మనందరికీ ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి యుగాల తరబడి జీవితాన్ని ఇందాక చెప్పాను కదా, సృష్టి కాలచక్రంలో మనకి ఇవ్వబడిన ఆయుష్ ఇంతంతే. అలాగే దీని తర్వాత ఇంకొక లోకం ఉంది, ఆ లోకంతో పోల్చుకుంటే ఈ లోకం మళ్ళీ ఇంతంతే.